మై డియర్ వైఫ్ పార్ట్ 3. రచయిత పురం రామతులసి గారు. ఆఫీస్కు హడావిడిగా బయలుదేరిన యశ్వంత్ దారిలోనే తన పిఏ రాఘవకి కాల్ చేసి ఏదో చెప్పాడు. సరే సార్ అని అన్నాడు రాఘవ. జాగ్రత్త రాఘవ్, ఈ విషయం ఎక్కడా తెలియటానికి వీల్లేదు అన్నాడు యశ్వంత్. ఓకే సార్ అన్నాడు రాఘవ్. కాసేపటికి ఆఫీస్కు చేరుకున్నాడు యశ్వంత్. ఆఫీస్కు రావటంతోనే కంగారు పడుతూ తన ఛాంబర్కు వెళ్లిపోయాడు. తన ఛాంబర్కు వెళ్లిన యశ్వంత్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో పిఏ రాఘవ్ అక్కడికి వచ్చాడు. వచ్చి రావటంతోనే యశ్వంత్ని పిలుస్తూ, సార్ మీరు చెప్పింది చేశాను సార్, మీ అనుమానం నిజమే అన్నాడు రాఘవ్. ఏమిటి రాఘవ్ నువ్వు చెప్పేది? నువ్వు కరెక్ట్ గానే ఎంక్వైరీ చేశావా అని అడిగాడు యశ్వంత్. అవును సార్, నేను అంతా కరెక్ట్ గానే ఎంక్వైరీ చేశాను, కావాలి అంటే మీరు చూడండి అని ఒక ఫైల్ ని యశ్వంత్ కు ఇచ్చాడు రాఘవ్. యశ్వంత్ ఆశ్చర్యపోతూ, అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట. నేను ఇన్ని రోజులుగా దేనికోసం వెయిట్ చేస్తూ ఉన్నానో ఆ క్షణం ఈ రోజు నా కళ్ళ ముందుకు వచ్చింది అని అనుకుంటూ సంతోషపడ్డాడు. కానీ ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చి, ఈ విషయం ఎవ్వరికీ తెలియలేదుగా అన్నాడు. లేదు సార్, ఎవ్వరికీ తెలియదు అని చెప్పాడు రాఘవ. జాగ్రత్త, ఈ విషయం ముఖ్యంగా మా నాన్నకు తెలియకూడదు అని చెప్పాడు యశ్వంత్. సరే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు రాఘవ్. రాఘవ్ బయటకు వెళ్లిపోగానే యశ్వంత్ ఆ ఫైల్ ని తీసుకుని అందులో ఉన్న ఫోటోని చూస్తూ, నేను నీకోసం ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీకు ఎలా తెలుస్తుంది? నేను ఒకడినే ఉన్నాను అన్న విషయం నీకు తెలిసి ఉండదు. అయినా ఏమీ పర్వాలేదు, ఇక నుండి నేను నీకు ఉన్నాను. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదు, కానీ ఇక నుండి నీకు ఏ కష్టం రానివ్వను అని అంటూ ఆ ఫోటోని ప్రేమగా చూస్తూ ఉన్నాడు యశ్వంత్. కానీ అక్కడ జరిగిందంతా రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. ఆ విషయం యశ్వంత్ గమనించలేదు. ఆ రూమ్ లో అక్కడ జరిగినది మొత్తం వీడియో తీసి ఎవరికో పంపించారు. ఇటు వేదాంశ్ ఆఫీసులో టైం 6 అవటంతో అందరూ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి బయలుదేరారు. తన స్కూటీ రిపేర్ అవటంతో అంకిత క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మంజు అంకితాని చూసి, ఏమైంది అంకిత, నువ్వు ఇందాకే ఇంటికి స్టార్ట్ అయ్యావు కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగింది. ఏమీ లేదు మంజు, నా స్కూటీ పొద్దున్న ట్రబుల్ ఇచ్చింది, ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పింది అంకిత. వీకెండ్ కదా, ట్రాఫిక్ జాము ఎక్కువగా ఉంటుంది, క్యాబ్ రావడానికి టైం పడుతుందేమో, పద నేను లిఫ్ట్ ఇస్తాను అన్నది మంజు. అయ్యో పర్వాలేదు మంజు, క్యాబ్ బుక్ చేసుకున్నానుగా, క్యాబ్ వచ్చాక వెళ్తాలే, నీకెందుకు శ్రమ అన్నది అంకిత. ఇందులో శ్రమ ఏమున్నది, ఎలాగో వీకెండ్, సో నేను కొంచెం ఫ్రీగానే ఉంటాను కదా, పద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పింది మంజు. ఇప్పుడు ఎలా? మంజుతో వెళ్తే నేను ఎవరో తెలిసిపోతుందేమో, వెళ్ళకపోతే మంజు ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది అంకిత. అంకిత, బండి ఎక్కు అంటే ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా ఎక్కు అని అంకితకి హెల్మెట్ తీసి ఇచ్చింది మంజు. చేసేదేమీ లేక మంజు స్కూటీ ఎక్కింది అంకిత. అలా మంజు అంకిత మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు. అంకిత తన ఇంటికి కాస్త దూరంలోనే మంజు స్కూటీని ఆపమని, ఇక్కడే మా ఇల్లు అని చెప్పి స్కూటీ దిగింది. ఏమిటి ఇక్కడ? ఈ ఏరియా రిచ్ పీపుల్ ఉండే ప్లేస్ లా కనిపిస్తూ ఉన్నది, మరి నువ్వేమిటి ఇక్కడ అని మంజు షాక్ అయ్యింది. లేదు లేదు, మా ఇల్లు పక్కనే ఉన్న సందులో నుంచి వెళితే వస్తుంది, అక్కడికి వెహికల్స్ రావు, అందుకనే ఇక్కడే ఆపమన్నాను అని చెప్పింది అంకిత. ఓ అవునా, సరే అంకిత మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు. మంజు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో అంకిత గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్లిపోతూ ఉన్న మంజు వైపు చూసి నవ్వే లోపలికి వెళ్లిపోయింది. ఇంటి లోనికి వచ్చిన అంకిత, నానమ్మ నానమ్మ ఎక్కడున్నావు అని భానుమతి గారిని పిలిచింది. కానీ భానుమతి గారు ఎంత పిలిచినా పలకకపోవటంతో, ఇదేమిటి నానమ్మను ఎంత పిలిచినా పలకటం లేదు అని అనుకుని భానుమతి గారి రూమ్కు వెళ్ళింది. భానుమతి గారు తన రూమ్ లో కూడా లేకపోవటంతో కిందకు వచ్చి లక్ష్మమ్మను పిలిచింది. లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఎక్కడ ఉన్నావు అంటూ ఇల్లంతా తిరుగుతూ ఉన్నది. కానీ ఎక్కడ లక్ష్మమ్మ కూడా కనిపించకపోవటంతో ఇల్లంతా వెతికినా ఈ లక్ష్మమ్మ నానమ్మ కనిపించటం లేదు. ఏమైంది, వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ కిచెన్ లోనికి వెళ్లి వాటర్ తాగి, అస్సలు చెప్ప పెట్టకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, సర్లే ఫోన్ చేసి అడుగుదాం అని భానుమతి గారికి కాల్ చేసింది అంకిత. భానుమతి గారు ఫోన్ తీసుకుని వెళ్లటం మర్చిపోయారు. అది పైన ఆవిడ రూమ్ లోనే ఉన్నది.
ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా లిఫ్ట్ చేయకపోవటంతో ఏమిటిది, నాన్నమ్మ ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని కంగారు పడుతూ లక్ష్మమ్మ ఫోన్కి కాల్ చేసి చూద్దాం అని అనుకుని లక్ష్మమ్మకు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయిన 2 సెకండ్లకే కాల్ లిఫ్ట్ చేసి హలో అంకితమ్మ అన్నది లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేయటంతో హలో లక్ష్మమ్మ ఎక్కడున్నావు, నాన్నమ్మ ఎక్కడా అని కంగారు పడుతూ అడిగింది అంకిత. అమ్మగారు నేను గుడికి వచ్చాం అంకితమ్మ అని చెప్పింది లక్ష్మమ్మ. గుడిక? ఇప్పుడు గుడికేమిటి? అయినా గుడికి వెళ్ళాలి అనుకుంటే ముందే చెప్పవచ్చుగా, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని లక్ష్మమ్మపై కోప్పడింది. అయినా నాన్నమ్మ ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయదేమిటి అని అడిగింది అంకిత. దానితో లక్ష్మమ్మ పక్కనే ఉన్న భానుమతి గారిని పిలిచి అమ్మగారు మీకు అంకితమ్మ ఫోన్ చేసిందట, మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని కంగారు పడుతుంది అని చెప్పింది. అవునా అంకిత నాకు ఫోన్ చేసిందా అని అనుకుంటూ తన చేతుల్ని చూసి అయ్యో లక్ష్మమ్మ నేను ఫోను చూసుకోకుండా ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను అని అన్నారు. అంకితమ్మ అమ్మగారు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయారట అని చెప్పి ఫోన్ని అమ్మగారికి ఇమ్మంటారా అమ్మ అని అడిగింది. హా ఇవ్వు అన్నది అంకిత. వెంటనే లక్ష్మమ్మ అమ్మగారు అంకితమ్మ మీతో మాట్లాడతారట అని చెప్పి తన ఫోన్ని భానుమతి గారికి ఇచ్చింది. భానుమతి ఆ ఫోన్ని తీసుకొని హలో అంకిత అన్నారు. అటు అంకిత ఫోన్ మాట్లాడుతూ హలో నానమ్మ, నువ్వు గుడికి వెళ్తూ ఉన్న విషయం నాకు ముందు చెప్పవచ్చు కదా, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అరిచింది అంకిత. సారీ అంకిత, నేను ముందు అనుకోలేదు వద్దాము అని, ఏదో అప్పటికప్పుడు మనసు బాగోక గుడికి రావాలి అని అనిపించింది, అందుకనే వెంటనే గుడికి వచ్చేశాను. లక్ష్మమ్మకు చెప్పాను తనని ఇంట్లోనే ఉండమని, కానీ ఒంటరిగా గుడికి ఎలా వెళ్తారు అని తాను కూడా నాతోనే వచ్చింది అని చెప్పారు భానుమతి గారు. పోనీలే లక్ష్మమ్మ మంచి పనే చేసింది, లేదు అంటే నువ్వు గుడి నుండి ఇంటికి వచ్చేదాకా మేము ఇంట్లో కంగారు పడేవాళ్ళం అన్నది అంకిత. సరేలే మేము త్వరగా దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి వచ్చేస్తాం, నువ్వు కంగారు పడకు జాగ్రత్త అన్నారు భానుమతి గారు. ఆ సరేలే నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు త్వరగా వచ్చేయండి అన్నది అంకిత. అలాగే సరే ఉంటా అని చెప్పి కాల్ కట్ చేశారు భానుమతి గారు. అంకిత కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ వీళ్ళు వచ్చేదాకా ఇంట్లో నేను ఒక్కదానిని ఏం చేయాలి, సరే ముందైతే ఫ్రెష్ అయ్యి రావాలి, తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అనుకుని తన రూమ్కు వెళ్ళింది. అటు భానుమతి గారు ఫోన్ కట్ చేసి పిచ్చిపిల్ల నా గురించి కంగారు పడినట్టు ఉన్నది, తనకు ముందే చెప్పి రావలసింది అన్నారు లక్ష్మమ్మకి తన ఫోన్ ఇస్తూ. లక్ష్మమ్మ ఫోన్ ని తీసుకుంటూ అవునమ్మా సడన్ గా మీరు గుడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఎందుకు తెలియదు లక్ష్మమ్మ, ఈరోజు నాకు నా కొడుకు కోడలు బాగా గుర్తుకు వచ్చారు, వాళ్ళు ఉండగా మన ఇల్లు ఆనందాలతో నిండిపోయేది, ఇప్పుడు వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. వేదాంశకి వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చిన ప్రతిసారి మన ముందు బాధపడితే మేము ఎక్కడ నీరు గారిపోతామో అని తన రూంలోనే ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ విషయం ఆ 4 గోడలకి తప్ప ఎవ్వరికీ తెలియదు, కానీ వాడి మనసు నాకు తెలుసు. వాడు నా ముందు వాడి బాధను చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. వాడికి వాడి చెల్లెలు అంటే ప్రాణం, తన చెల్లెలకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన ఒక్క మాటతో దానికి ఏ లోటు రాకుండా, కనీసం వాళ్ళ అమ్మ నాన్న లేరు అనే ఆలోచన కూడా రాకుండా చూసుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు ఇల్లు, ఇంట్లో వాళ్ళు, ఆఫీసు తప్ప వేరే ధ్యాస లేదు. కనీసం వాడి గురించి కూడా వాడు పట్టించుకోడు. కుటుంబం కోసం తన సరదాలను సంతోషాలను అన్నింటినీ మర్చిపోయాడు. అదే వాళ్ళ అమ్మా నాన్న బ్రతికి ఉండుంటే వాడికి ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా అని గుర్తుకు వచ్చి ఈరోజు నా మనసు చాలా భారంగా అనిపించింది. అందుకే గుడికి వస్తే అయినా నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమోనని ఇలా గుడికి వచ్చాను అని చెప్పారు భానుమతి గారు. మీరేమీ బాధపడకండమ్మా, అంతా మంచి జరుగుతుంది అన్నది లక్ష్మమ్మ. అదే నేను కోరుకుంటున్నాను లక్ష్మమ్మ అన్నారు భానుమతి గారు. తప్పకుండా జరుగుతుందమ్మా, అంకితమ్మకి మంచి భర్త వస్తాడు, వేదాంశు బాబుకి ఒక మంచి అమ్మాయి భార్యగా వస్తుంది, అప్పుడు మళ్ళీ మన ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది అన్నది లక్ష్మమ్మ. నిజంగా అదే జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అన్నారు భానుమతి గారు. అదే జరుగుతుందమ్మా, కావాలి అంటే మీరు చూస్తూ ఉండండి అని చెప్పింది లక్ష్మమ్మ. ఆ మాటకు భానుమతి గారు నవ్వుతూ సరే పద, గుడి మూసే టైం అయింది, త్వరగా దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వెళదాం అన్నారు.
సరే అమ్మా అని చెప్పి భానుమతి గారి వెనకాల గుడిలోనికి వెళ్ళింది లక్ష్మమ్మ. ఇటు యశ్వంత్ ఆఫీసులో మంజు ఫోటోని చూస్తూ సంతోషపడుతూ టైం మర్చిపోయాడు. కాసేపటికి టైం చూసుకున్న యశ్వంత్ సంతోషంతో ఈ విషయం ముందు భాను గ్రానీకి చెప్పాలి అని వేదాంశ్ ఇంటికి బయలుదేరాడు. మంజు అంకితాన్ని డ్రాప్ చేసి అక్కడ నుండి వర్ష దగ్గరకు వెళదాం అని బయలుదేరి వెళ్తూ ఉండగా సడన్ గా హెయిర్ కళ్ళల్లో పడటంతో చూసుకోకుండా ఒక కారుని గుద్దేసి స్కూటీతో సహా కింద పడిపోయింది. వెంటనే పైకి లేచి తన స్కూటీని చూసుకొని స్కూటీ బాగానే ఉండటంతో పైకి లేచి ఆ కారు వైపు చూసింది. ఆ కారుకి చిన్న గీత పడింది. అది చూసి అమ్మో గీత పడింది, ఇప్పుడు వాళ్ళు వచ్చి గొడవ చేస్తారేమో, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఆ కారు వైపు చూసి ఈ కారుని ఎక్కడో చూసినట్టున్నదే అని అనుకుంటూ ఆ కారుని మరోసారి చూసింది. ఇంతలో ఆ కారు ఓనర్ కారు నుండి బయటకు దిగి వచ్చి అమ్మాయి నీకు కళ్ళు కనిపించడం లేదా అని తిడుతూ మంజు వైపు చూసి షాక్ అయ్యాడు. కారు నుంచి బయటకు వచ్చి తనని తిడుతూ ఉన్న వేదాంశ వైపు చూసి షాక్ అయింది మంజు. ఓరి దేవుడా, ఈ కారు ఇతనిదా, చచ్చాను. ఎప్పటికీ ఇతను నా బాసు అని తెలియక ఇతనితో 2 సార్లు గొడవ పడ్డాను. దానికే నన్ను ఎక్కడ జాబులో నుంచి తీసేస్తాడు అని నా ఫేస్ కనిపించకుండా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇలా జరిగింది. ఇక ఇప్పుడు గాని నేను ఇతని ఆఫీసులో ఎంప్లాయీనే అని తెలిస్తే కన్ఫామ్ గా నా జాబ్ తీసేస్తాడు అని మనసులో అనుకుంటూ భయపడుతూ ఉన్నది మంజు. మంజుని చూసిన వేదాంశు ఏ లూజు, మళ్ళీ నా కారే దొరికిందా నీకు డాష్ ఇవ్వటానికి అని అంటూ మంజు వైపు కోపంగా చూశాడు. మంజు పళ్ళు మొత్తం బయటపెట్టి సారీ చూసుకోలేదు అని నవ్వుతూ చెప్పింది. ఇదేమిటి ఎలా నవ్వుతుంది అని మనసులో అనుకుంటూ మొన్న చిన్న యాక్సిడెంట్ కి అంత రాద్ధాంతం చేశావు, ఇప్పుడేమిటి కూల్ గా సారీ చెప్తున్నావు, ఏమిటి కథ అని అడిగాడు వేదాంశ్. కానీ మనసులో తను నా ఎంప్లాయ్ అని తెలిస్తే తనని ఎక్కడ జాబ్లో నుండి తీసేస్తానేమో అని భయపడి ఇలా కూల్ గా మాట్లాడుతుంది అని మనసులోనే నవ్వుకున్నాడు. అమ్మో ఇతనికి ఏదో డౌట్ వచ్చినట్టుంది అని మళ్ళీ మామూలుగా అవుతూ అయ్యో అదేమీ లేదు సార్, మొన్న ఏదో కంగారులో ఉండి అలా గొడవ పడ్డాను, సారీ అని చెప్పింది మంజు. అది విని వేదాంశు అవునా, మరి ఆ రోజు నైట్ జరిగింది అని అడిగాడు. అయ్యో సార్, అప్పుడంటే మీరు ఎవరో తెలియక గొడవ పడ్డాను అని అంటూ నాలుక ఖర్చుకున్నది మంజు. అప్పుడు తెలియక అంటే ఇప్పుడు నేను ఎవరో తెలుసా అని అడిగాడు వేదాంశ్. మంజు తడపడుతూ ఆహా అదేమీ లేదు సార్, నీలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలియక గొడవ పడ్డాను అని చెప్తున్నాను అని కవర్ చేసింది. సరే అప్పటి సంగతి వదిలేద్దాం, మరి ఇప్పుడేమిటి మళ్ళీ నీ స్కూటీతో నా కారుకి డాష్ ఇచ్చావు అంటే యాక్సిడెంట్ పేరుతో డబ్బులు గుంజాలి అని చూస్తున్నావా, అందుకేనా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు వేదాంశ్. అయ్యో అలాంటిదేమీ లేదు, నేను డబ్బుల కోసం ఏమీ యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే వేదాంశు తనని ఆగమని చెప్పాడు. మంజు వెనక్కు తిరిగి ఏమిటి సార్ అని అడిగింది. ఏమిటి తప్పించుకోవాలి అని చూస్తున్నావా అన్నాడు వేదాంశ్. మీరు ఏమంటున్నారు సార్, నాకేమీ అర్థం కావటం లేదు అన్నది మంజు. స్కూటీతో వచ్చి నా కారుని గుద్దిందే కాక నా కారుకి స్క్రాచ్ పడేలా చేశావు, ఇప్పుడు ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతున్నావు అన్నాడు వేదాంశ్. దానికి సారీ చెప్పాను కదా అన్నది మంజు. సారీ చెప్తే సరిపోతుందా, కారు రిపేర్ కి డబ్బులు ఎవరిస్తారు అన్నాడు వేదాంశ్. డబ్బులు నా దగ్గర ఇప్పుడు డబ్బులేమి లేవు అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది మంజు. అది నాకు అనవసరం, నా కారు రిపేర్ కి ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వవలసిందే అన్నాడు వేదాంశ్. ఎంత ఇవ్వాలి అని అడిగింది మంజు. 10,000 అన్నాడు వేదాంశ్. ఏమిటి ఇంత చిన్న గీతకి 10,000 అన్నది మంజు. ఇదేమైనా నీ డొక్కు స్కూటరు అనుకుంటున్నావా, ఎక్స్పెన్సివ్ కారు కాబట్టి రిపేర్ కి ఆ మాత్రం అవుతుంది అని చెప్పాడు వేదాంశ్. ఇప్పుడు నా దగ్గర అంత మనీ లేదు అన్నది మంజు. నాకు అదంతా అనవసరం, ఇప్పుడు నా కారు రిపేర్ కు డబ్బులు ఇవ్వవలసిందే అన్నాడు వేదాంశ్. ఇప్పటికిప్పుడు ఇవ్వాలి అంటే నేనేం చేయను, సరే అయితే ఒక పని చేయండి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పింది మంజు. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అని గ్యారంటీ ఏమిటి అన్నాడు వేదాంశ్. పోనీ నా స్కూటీ ఇక్కడే వదిలేసి వెళ్తాను అని చెప్పింది మంజు. ఏమిటి ఈ డొక్కులో స్కూటీనా నా దగ్గర వదిలేసి నువ్వు చెక్కేస్తే నేను ఈ స్కూటీ పట్టుకుని ఏం చేసుకోవాలి అన్నాడు వేదాంశ్. నన్ను నమ్మండి సార్, నేను మళ్ళీ వస్తాను అని చెప్పింది మంజు. నిన్ను నమ్మటానికి నువ్వు ఏమైనా నా ఆఫీసులో వర్క్ చేసే ఎంప్లాయీవా అన్నాడు వేదాంశ్. సరే అయితే ఇక్కడే వెయిట్ చేయండి, మా ఫ్రెండ్ని మనీ తీసుకుని రమ్మనమని చెప్తాను
అని ఇరిటేట్ అవుతూ వర్షకి కాల్ చేయడానికి పక్కకు వెళ్ళింది మంజు. మంజు పక్కకు వెళ్ళగానే వేదాంశు తనని చూసి నవ్వుతూ, నిన్ను ఇలా టార్చర్ చేస్తుంటే నాకు భలే మజాగా ఉంది మంజు, పర్లేదు, కోపంలో కూడా ముద్దుగానే ఉన్నావు అని అనుకున్నాడు. అంతలోనే ఇదేమిటి, నేను దీని గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉండగా తనకి ఒక కాల్ రావటంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు వేదాంశ్. పక్కకు వెళ్లి వర్షకి ఫోన్ చేసింది మంజు. కమాన్ వర్ష, కాల్ లిఫ్ట్ చేయి అని అంటూ వర్షతో మాట్లాడటానికి వెయిట్ చేస్తూ ఉన్నది. వర్ష కాల్ లిఫ్ట్ చేసి హలో మంజు అన్నది. హలో వర్ష, త్వరగా ఒక 10,000 నాకు సెండ్ చేయవా అని అడిగింది మంజు. సారీ మంజు, నా దగ్గర హ్యాండ్ క్యాషే ఉన్నది, నా అకౌంట్ లో అంత మనీ లేవు అని చెప్పింది వర్ష. సరే అయితే వెంటనే ఆ మనీ తీసుకుని నేను చెప్పిన లొకేషన్ కు వచ్చాయి అన్నది మంజు. సారీ మంజు, నేను ఇప్పుడు ఎక్కడికి కదలలేను అని చెప్పింది వర్ష. ఏమైంది వర్ష అని అడిగింది మంజు. ఏం చెప్పను, పొద్దున్నే కాలు జారి పడ్డాను, కాలు కొద్దిగా బెనికినట్టు ఉన్నది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, ఇక నువ్వు చెప్పిన లొకేషన్ కి ఎలా రాను అన్నది వర్ష. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉన్నది, డాక్టర్ కి చూపించుకున్నావా అని కంగారు పడుతూ అడిగింది మంజు. డాక్టర్ కి చూపించవలసినంత పెద్ద గాయమేమీ అవలేదు, జస్ట్ కొద్దిగా కాలు బెనికింది అంతే, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది వర్ష. సరే నేనే వచ్చి మనీ తీసుకుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది మంజు. ఇప్పుడు ఎలా ఈ శాడిస్ట్ ని కన్విన్స్ చేయాలి, సర్లే అతన్నే ఏదోలా రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్లి మనీ తెచ్చి ఇచ్చేస్తాను అని మనసులో అనుకుని వేదాంశు దగ్గరకు వెళ్ళింది మంజు. మంజు తన వైపు రావటం గమనించిన వేదాంశ్ ఆ కాల్ ని కట్ చేసి, ఇంకా ఎంత టైం నీకోసం వెయిట్ చేయాలి అన్నాడు. సారీ సార్ అని చెప్పి, మా ఫ్రెండ్కి బాగోలేదు, సో తను ఇక్కడికి రావటం కుదరదు, మీకు ఓకే అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మనీ తీసుకుని వచ్చి మీకు ఇస్తాను అని చెప్పింది మంజు. ఏమంటే అప్పటి వరకు నేను నీ కోసం నా పనులన్నీ మానేసుకుని కూర్చోవాలా అన్నాడు వేదాంశ్. పోనీ మీ నెంబర్ ఇవ్వండి, నేను తర్వాత మనీ మీకు సెండ్ చేస్తాను అన్నది మంజు. ఏమంటే నా నంబర్ తెలుసుకోవటానికి డ్రామా ప్లే చేస్తున్నావా అన్నాడు వేదాంశ్. అయ్యో అలా ఏమీ కాదు సార్, పోనీ మళ్ళీ ఈసారి మీకు కనిపించినప్పుడు డబ్బులు ఇస్తాను అని చెప్పింది మంజు. ఏమంటే నీ కంటికి నేను ఏమైనా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా, ఇప్పుడు నేను వదిలేస్తే మళ్ళీ నా కంటికి కనిపిస్తావు అనే నమ్మకం ఏమిటి అని అడిగాడు వేదాంశ్. మంజు బాగా ఆలోచించి తన మెడలో ఉన్న పెండెంట్ ని తీసి వేదాంశ్కు ఇచ్చి, చూడండి సార్, ఇది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ నాకు చిన్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారట, ఇది మా అమ్మ స్నేహితురాలి చివరి జ్ఞాపకం అని నన్ను ఎప్పుడూ పోగొట్టుకోవద్దు అని చెప్పింది, నేను ఇప్పుడు వేరే దారి లేక మీకు ఇస్తున్నాను, దీన్ని మీ దగ్గరే ఉంచండి, నా దగ్గర మనీ ఉన్నప్పుడు మీకు మనీ ఇచ్చి ఆ పెండెంట్ ని తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు. వెళ్లిపోతూ ఉన్న మంజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, తనని నమ్మడం కోసం తనకి ఎంతో విలువైన వాళ్ళ అమ్మ జ్ఞాపకాన్ని నాకు ఇచ్చింది, దీనికి ఏమైనా పిచ్చా అని అనుకుంటూ ఆ పెండెంట్ వైపు చూసి, దీన్ని ఎక్కడో చూసినట్టు ఉన్నదే అని దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఏది గుర్తురాక ఆ పెండెంట్ ని తన పాకెట్ లో వేసుకుని మీటింగ్ కు వెళ్ళాడు వేదాంశ్. వేదాంశ్ ఇంటికి బయలుదేరిన యశ్వంత్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడే స్నానం చేసి కిందకు వచ్చి హాల్లో కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉన్నది అంకిత. ఇంతలో అక్కడకు వచ్చాడు యశ్వంత్. అది గమనించని అంకిత పాటలు పాడుతూ ఫ్రూట్స్ తింటూ ఉన్నది. అది చూసిన యశ్వంత్ అంకితను చూస్తూ అక్కడే ఉండిపోయాడు. ఇంతలో తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించడంతో గుమ్మం వైపు తల తిప్పి చూసింది అంకిత. అక్కడే తనని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్న యశ్వంత్ను చూసి షాక్ అయ్యి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. అది చూసిన యశ్వంత్, ఆగు అంకిత అన్నాడు. అక్కడే ఆగిపోయింది అంకిత. తరువాత వెనక్కు తిరిగి యశ్వంత్ వైపు చూస్తూ ఉన్నది. ఎందుకు నన్ను చూడగానే వెళ్ళిపోతున్నావు అని అడిగాడు యశ్వంత్. ఏమీ లేదు, నీకు వాటర్ ఇద్దామని అన్నది అంకిత. నువ్వు ఇవ్వడం ఏమిటి, లక్ష్మమ్మ లేదా అన్నాడు యశ్వంత్. లేదు అని చెప్పింది అంకిత. సరే అని చెప్పి, నాకు ఆ వాటరు అవసరం లేదు, భానుగ్రాణిని పిలువు అన్నాడు యశ్వంత్. నాన్నమ్మ కూడా ఇంట్లో లేదు అని చెప్పింది అంకిత. ఎక్కడికి వెళ్ళింది అన్నాడు యశ్వంత్. నాన్నమ్మ లక్ష్మమ్మ ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు, కాసేపట్లో వచ్చేస్తారు అన్నది అంకిత. సరే అయితే నేను కాసేపు వెయిట్ చేసి భానుగ్రాణిని కలిసి వెళ్లిపోతాను అని చెప్పాడు యశ్వంత్. తన రూమ్ కు వెళ్లబోయింది అంకిత. వెళ్లిపోతూ ఉన్న అంకిత చెయ్యి పట్టుకుని ఆపాడు యశ్వంత్. యశ్వంత్ తన చెయ్యి పట్టుకోగానే
అంకితకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. తన గుండె స్పీడ్గా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ ఫీలింగ్ అంకితకు కొత్తగా అనిపించి తను ఏమీ మాట్లాడకుండా అలానే బొమ్మలా నిలబడిపోయింది. అంకిత ఎంతసేపటికి రియాక్ట్ అవ్వకపోవటంతో యశ్వంత్ అంకిత చేయి పట్టుకుని వెనక్కు లాగాడు. దానితో అంకిత పడబోతూ ఉంటే ఒక్కసారిగా తనని పట్టుకున్నాడు. పడిపోతానేమో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నది అంకిత. కాని తనని ఎవరో పట్టుకున్నట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. ప్రేమగా తనని చూస్తూ ఉన్న యశ్వంత్ కనిపించాడు. నేను ఉండగా నిన్ను పడనివ్వను అంకిత అన్నాడు యశ్వంత్. ఆ మాటల్లో యశ్వంత్కి అంకితపై ఉన్న ప్రేమ కనిపించింది. దానితో అంకిత యశ్వంత్ కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయింది. యశ్వంత్ కూడా అంకిత వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూస్తూ ఉండగా యశ్వంత్ ఫోన్కి కాల్ వచ్చింది. వెంటనే ఇద్దరు స్పృహలోనికి వచ్చి ఎవరిని వారు సర్దుకున్నారు. తనకు వచ్చిన ఫోన్ని కట్ చేసి అంకిత వైపు చూస్తూ ఇంకేమిటి అంకిత అని అడిగాడు యశ్వంత్. ఏమీ లేదు, నాకు కొంచెం పని ఉన్నది, నేను పైకి వెళ్తున్నా అని చెప్పింది అంకిత. అది విన్న యశ్వంత్ ఎందుకు అంకిత ఈ మధ్య నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాడు బాధతో కూడిన స్వరంతో. నేను నిన్ను అవాయిడ్ చేయటం లేదు, నాకు నిజంగానే పని ఉన్నది అని చెప్పింది అంకిత. నువ్వు నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని నాకు అర్థమైంది అంకిత, కానీ దేనికో రీజన్ చెప్పు అన్నాడు యశ్వంత్. ఆ మాటలకు అంకితకు కళ్ళ నిండా నీళ్లు చేరాయి. ఏదో చెప్పడానికి వెనక్కు తిరిగి చెప్పబోతూ ఆగిపోయింది. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయింది. అంకిత కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే యశ్వంత్కు ఏమీ అర్థం కాలేదు. వెళ్లిపోతూ ఉన్న అంకిత వైపు బాధగా చూస్తూ అక్కడే సోఫాలో దిగులుగా కూర్చున్నాడు. లోపలకు వెళ్లిన అంకిత డోర్ లాక్ చేసి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నది. సారీ యశ్వంత్, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నేనే నీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నా, అవి నిజం కావు అని తెలిసి నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అందుకనే నిన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాను. నా వల్ల నువ్వు బాధపడుతూ ఉంటే సారీ అంటూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భానుమతి గారు, లక్ష్మమ్మ హాల్లో కూర్చొని ఉన్న యశ్వంత్ను చూశారు. వెంటనే భానుమతి గారు యష్ అంటూ ప్రేమగా పిలిచారు. ఆ పిలుపు వినగానే యశ్వంత్ అటువైపు చూసి మళ్లీ మామూలు స్థితికి వచ్చే భానుగ్రాని అంటూ వెళ్లి భానుమతి గారిని హక్ చేసుకుని తర్వాత భానుమతి గారి కాళ్ల మీద పడి ఆశీర్వదించమని అడిగాడు. నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండు నాయన అని ఆశీర్వదించారు. అవును, ఏమిటి ఈ మనవడికి నేను చాలా రోజులకి గుర్తొచ్చినట్టు ఉన్నాను అని అడిగారు భానుమతి గారు. లేదు భానుగ్రాని, ఎప్పటికప్పుడు వద్దాము అని అనుకుంటూనే ఉన్నాను, కానీ వర్క్ బిజీలో పడి రావటానికి కుదరలేదు అని చెప్పాడు యశ్వంత్. పోరా, నీతో నేను మాట్లాడను అని చెప్పి పక్కకు తిరిగి నుంచొని ఉన్నారు భానుమతి గారు. అవునా, అయితే సరే, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి చెప్దాము అని వచ్చాను, కానీ నువ్వు నాతో మాట్లాడను అని చెప్తున్నావు కదా, సరేలే నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ గుమ్మం వైపు తిరిగి నుంచున్నాడు యశ్వంత్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏమిటో చెప్పు అన్నారు భానుమతి గారు మొహం పక్కకు పెట్టి. యశ్వంత్ ఏమీ మాట్లాడకుండా భానుమతి గారి వైపు ఓరగా చూస్తూ అటు తిరిగి నిల్చున్నాడు. సరేలే, ఈసారికి క్షమిస్తాను, ఇక ఆ విషయం ఏమిటో చెప్పు అన్నారు భానుమతి గారు. అది అలా అన్నావు బాగుంది అంటూ భానుమతి గారి భుజంపై చేయి వేసి నుంచున్నాడు యశ్వంత్. చాల్లే, ఇంతకీ విషయం ఏమిటి అని అడిగారు భానుమతి గారు. సరే పద, మీ రూమ్కి వెళ్లి మాట్లాడుకుందాం, అది ఇక్కడ చెప్పేది కాదు అని భానుమతి గారిని ఆవిడ రూమ్ కు తీసుకుని వెళ్లాడు యశ్వంత్. అలా భానుమతి గారిని రూమ్ కు తీసుకుని వచ్చి తనని మంచంపై కూర్చోబెట్టి పక్కనే ఉన్న చైర్ ని లాక్కొని భానుమతి గారి ముందు కూర్చున్నాడు యశ్వంత్. అబ్బా, ఏమిట్రా ఈ సస్పెన్స్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఆ విషయం ఏమిటో చెప్తావా, లేకపోతే నేను వెళ్లిపోనా అని మంచం మీద నుండి లేస్తూ అన్నారు భానుమతి గారు. అబ్బా గ్రాని, కూర్చో చెప్తాను కదా, కంగారెందుకు అంటూ భానుమతి గారిని తిరిగి మంచం మీద కూర్చోబెడుతూ అన్నాడు యశ్వంత్. గ్రాని, నేను చెప్పేది శ్రద్ధగా విను అని ఉదయం దేవాంశు ఆఫీస్కు వెళ్లిన విషయం, అక్కడ మంజుని చూసిన విషయం, తను రాఘవాన్ని కన్ఫర్మ్ చేసుకోమన్న విషయం మొత్తం జరిగినది అంతా చెప్పాడు యశ్వంత్. అదంతా విన్న భానుమతి గారు ఒక్క క్షణం మౌనంగా ఉండి, తర్వాత ఏమిటి యశ్వంత్, నువ్వు చెప్పేది ఇదంతా నిజమేనా లేక నేను కలవింటున్నానా అన్నారు. లేదు గ్రాని, ఇదంతా నిజమే, ముందు నేను కూడా నమ్మలేదు, తర్వాత రాఘవ్ని ఎంక్వైరీ చేయమన్నాను,
అప్పుడే పూర్తిగా నిజము అని నమ్మాను అని చెప్పాడు యశ్వంత్. అవునా, నేను ఇది ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను. మనం కన్న కళ్ళలో నిజమైతే ఇంత అందంగా ఉంటుంది అని నేను అస్సలు ఊహించలేదు అన్నారు భానుమతి గారు. అవును గ్రాని, మనం ఇన్ని రోజులుగా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో అది ఈ రోజు మన కళ్ళ ముందుకు వచ్చింది అన్నాడు యశ్వంత్. ఇంతకీ తను మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నదా అని అడిగారు భానుమతి గారు. అవును గ్రాని, ఇప్పుడు తను అక్కడే వర్క్ చేస్తుంది అని చెప్పాడు యశ్వంత్. నేను ఇప్పుడు ఆమెను వెంటనే చూడాలి, తనని త్వరగా చూడాలి అని అనిపిస్తుంది అన్నారు భానుమతి గారు. వెంటనే యశ్వంత్ తన పాకెట్లో ఉన్న మంజు ఫోటోని తీసి చూపించాడు. భానుమతి గారు ఆ ఫోటోని తీసుకుని చూస్తూ, తను అచ్చం వాళ్ళ అమ్మలానే ఉంది కదా అన్నారు. అవును గ్రాని, తను అచ్చం వాళ్ళ అమ్మలానే ఉన్నది. దానివల్లే ఈరోజు తనను నేను గుర్తించగలిగాను అని చెప్పాడు యశ్వంత్. అవును, ఇంతకీ ఈ విషయం మీ నాన్నకు తెలియలేదు కదా అన్నారు భానుమతి గారు. లేదు గ్రాని, ఈ విషయం ఇంకా మా నాన్నకు తెలియదు అని చెప్పాడు యశ్వంత్. అది ఎప్పటికీ తెలియకూడదు. మీ నాన్నకు ఈ విషయం తెలిస్తే మంజు ప్రాణానికే ప్రమాదం అన్నారు భానుమతి గారు. అలాగే గ్రాని, ఈ విషయం ఆయనకు తెలియకుండా నేను చూసుకుంటా అని చెప్పాడు యశ్వంత్. పాపం, ఇప్పటి వరకు తను తన కూతురు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎలా బ్రతికారో అని బాధగా అన్నారు భానుమతి గారు. ఇప్పటి వరకు తను ఎన్ని కష్టాలు పడినా ఇక నుండి తనకు ఏ కష్టం రాకుండా చూసుకోవటానికి నేను ఉన్నాను. తనకు ఈ అన్నయ్య ఎప్పుడూ తోడుగానే ఉంటాడు అని చెప్పాడు యశ్వంత్. తనకి నువ్వు మాత్రమే కాదు యశ్వంత్, ఈ కుటుంబం కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని చెప్పారు భానుమతి గారు. సరే గ్రాని, నేను ఇంకా వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు యశ్వంత్. సరే, జాగ్రత్త అని చెప్పి యశ్వంత్ తలపై చేయి వేసి నిమురుతూ చెప్పారు భానుమతి గారు. సరే గ్రాని, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు యశ్వంత్. వెళ్తూ ఉన్న యశ్వంత్ వైపు ఆనందంగా చూస్తూ, మొత్తానికి తన గురించి తెలిసింది అని అనుకుంటూ లోపలకు వెళ్లిపోయారు భానుమతి గారు. ఆ రోజు తన ఆఫీస్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చాడు వేదాంశ్. రావడంతోనే చిరాగ్గా అనిపించి తన రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇంతలో అతనికి మంజు ఇచ్చిన పెండెంట్ గుర్తుకు వచ్చి వెంటనే తన కోట్ పాకెట్లో ఉన్న ఆ పెండెంట్ ని బయటకు తీసి తన చేతుల్లోనికి తీసుకుని చూస్తూ మంజుని గుర్తు చేసుకున్నాడు. వెంటనే తన పెదవులపై ఒక చిరునవ్వు వచ్చింది. అతనికి తెలియకుండానే తనకి మంజుపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. ఈ రోజు అతను మంజుని ఎంత రెచ్చగొట్టినా తను ఆమె జాబ్ కోసం గొడవ పడకుండా కూల్ గా ఉంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం వేదాంశ్కి చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే తన క్వాలిఫికేషన్ కి ఇంకో మంచి జాబు ఖచ్చితంగా వస్తుంది. కానీ తను ఇక్కడే వర్క్ చేయడానికి ఏదైనా రీజన్ ఉన్నదా అని అనుకుంటూ ఒక్క క్షణం మంజుపై అనుమానపడ్డాడు వేదాంశ్. ఇంతలోనే అతనికి ఎందుకో మంజు ఏ చెడ్డ ఉద్దేశంతోనూ తన ఆఫీసుకు వచ్చి ఉండాలి అని తనలో తానే బలంగా ఫిక్స్ అయ్యాడు. కాసేపటికి కిందకు వచ్చాడు. కిందకు రాగానే అక్కడ భానుమతి గారు సోఫాలో కూర్చొని తనలో తానే సంతోషపడటం చూసి ఆవిడ దగ్గరకు వెళ్ళాడు. ఏమిటి నానమ్మ, నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? అదేమిటో నాకు చెప్పవచ్చు కదా అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదురా, ఈరోజు కొద్దిగా సంతోషంగా ఉన్నాను. నా మనసుకి ఏదో మంచి జరగబోతుంది అని అనిపిస్తుంది అంటూ మనసులో మాత్రం నా సంతోషానికి కారణం ఏమిటో నీకు ఇప్పుడు చెప్పలేను. కానీ నీకు కూడా ఈ సంతోషం నీతో పాటే జీవితాంతం ఉండేలా చేస్తాను అని మనసులోనే అనుకుంటూ వేదాంశ్ వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూశారు భానుమతి గారు. భానుమతి గారిలో ఏదో తెలియని ఆనందాన్ని, సంతోషాన్ని చూసి నాన్నమ్మ కళ్ళల్లో ఎప్పుడు లేని ఆనందాన్ని, సంతోషాన్ని చూస్తున్నాను. అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత మళ్ళీ నాన్నమ్మను ఇలా చూడలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత నాన్నమ్మను ఇంత సంతోషంగా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతూ ఉన్నది. నాన్నమ్మ ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటూ, ఏమిటి నానమ్మ, ఎందుకు ఇవాళ నీ మొహంలో ఇంత ఆనందం కనిపిస్తుంది? ఏమైంది అని అడిగాడు వేదాంశ్. చెప్పాను కదరా, ఇవాళ ఎందుకో నా మనసుకు సంతోషంగా ఉంది అని చెప్పారు భానుమతి గారు నిజాన్ని దాస్తూ. ఇంతలో లక్ష్మమ్మ అక్కడకు వచ్చి, అవునమ్మా, యశ్వంత్ బాబు వచ్చి వెళ్ళిన దగ్గర నుండి మీరు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏమైందమ్మా? యశ్వంత్ బాబు ఏం చెప్పారు అని అడిగింది. అది విన్న వేదాంశ్, ఏమిటే యశ్వంత్ వచ్చాడా? ఎందుకు నానమ్మా అని భానుమతి గారిని చూస్తూ అడిగాడు. ఈ లక్ష్మమ్మకు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు అని లక్ష్మమ్మను మనసులోనే తిట్టుకుంటూ,
ఏమీ లేదురా, నన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి నన్ను చూసిపోదాము అని వచ్చాడు. నేనేమో వాడి మీద అలిగి వాడితో మాట్లాడను అన్నాను అని భానుమతి గారు చెప్తూ ఉండగా, అవును నానమ్మ, నిన్ననే వాడు నిన్ను చూసి చాలా రోజులైంది అని, నిన్ను చూడాలి అని అనిపిస్తున్నది అని చెప్పాడు. అందుకనే ఈరోజు వచ్చి ఉంటాడు అన్నాడు వేదాంశ్. అంతేకాదు బాబు, ఏదో విషయం నీతో చెప్పాలి అని నాన్నమ్మను పై గదిలోనికి తీసుకుని వెళ్లి మాట్లాడారు అని చెప్పింది లక్ష్మమ్మ. దానితో భానుమతి గారు లక్ష్మమ్మ వైపు కోపంగా చూశారు. నానమ్మ, ఏమిటి లక్ష్మమ్మ చెప్పేది? మీరు రూమ్లోనికి వెళ్లి మరీ మాట్లాడుకునే అంత సీక్రెట్ ఏముంది అని అడిగాడు వేదాంశ్. అబ్బా, సీక్రెట్ ఏమీ లేదురా, నేను వాడితో మాట్లాడను అని అన్నాను కదా, దానికి వాడు నన్ను రూమ్లోనికి తీసుకుని వెళ్లి నన్ను బుజ్జగించి నా కళ్ళ వెళ్ళపడి నా కోపాన్ని పోగొట్టాడు, అంతే అన్నారు భానుమతి గారు. కాని అమ్మగారు అని లక్ష్మమ్మ ఏదో చెప్పబోతూ ఉంటే, అబ్బా లక్ష్మమ్మ, వంట పూర్తయిందా? నాకు బాగా ఆకలిగా ఉన్నది అని అన్నారు భానుమతి గారు మాట మారుస్తూ. ఆ వంట ఎప్పుడో పూర్తయిందమ్మా, మీరు రావటమే ఆలస్యం, భోజనం వడ్డించేస్తాను అని చెప్పింది లక్ష్మమ్మ. వేదాంశ మాత్రం భానుమతి గారి వైపు కొద్దిగా అనుమానంగా చూశాడు. అది గమనించిన భానుమతి గారు, వీడికి ఏదో అనుమానం వచ్చినట్టున్నది, ఎలాగైనా కవర్ చేసి వీడిని మేనేజ్ చేయాలి అని అనుకున్నారు. అబ్బా, ఏమిటి వేదాంశ్, ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? నాకు ఆకలిగా ఉన్నది కదా, భోజనం చేద్దాం అని అమాయకంగా మొహం పెట్టి అన్నారు భానుమతి గారు. అవునా నానమ్మ, పద భోజనం చేద్దాం అని చెప్పి భానుమతి గారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్లి చైర్ లాగి భానుమతి గారిని కూర్చోపెట్టాడు. వెంటనే తను కూడా కూర్చొని, ఇంతకీ అంకిత ఏది అని అడిగాడు వేదాంశ్. అంకితమ్మ పైన రూమ్లోనే ఉన్నది బాబు అని చెప్పింది లక్ష్మమ్మ. ఇదేమిటి, భోజనం టైం అయిపోయి ఇంతసేపు అయినా అంకిత కిందకు రాలేదు? లక్ష్మమ్మ, వెళ్లి అంకితాన్ని భోజనానికి రమ్మని పిలువు అని చెప్పాడు వేదాంశ్. సరే బాబు అని లక్ష్మమ్మ అంకిత రూమ్కు వెళ్ళింది. పైన అంకిత తన రూమ్లో కూర్చొని ఇంకా ఏడుస్తూనే ఉన్నది. దానితో ఆమె మొహం ఎర్రగా కమిలిపోయింది. తన మొహం మీద కన్నీటి చారలు వెలిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. తన మొహం చూసిన వారికి అంకిత ఏడుస్తుంది అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాష్రూమ్కు వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ మీద కూర్చున్నది అంకిత. అప్పుడే తన రూమ్ డోర్ కొడుతూ ఉన్నది లక్ష్మమ్మ. ఎవరు అని అడిగింది అంకిత లోపల నుండే. నేనమ్మా, వేదాంశ బాబు మిమ్మల్ని భోజనం చేయటానికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పింది లక్ష్మమ్మ. సరే, నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది అంకిత. సరేనమ్మా, త్వరగా వచ్చేయండి అని కిందకు వచ్చేసింది లక్ష్మమ్మ. కిందకి వస్తూ ఉన్న లక్ష్మమ్మ వైపు చూస్తూ, ఏమైంది లక్ష్మమ్మ, అంకిత ఏది అని అడిగాడు వేదాంశ్. అంకితమ్మ పైన రూమ్లో ఉన్నది బాబు, వస్తున్నాను అని చెప్పి నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పింది లక్ష్మమ్మ. సరే, ఈలోపు నాన్నమ్మకు భోజనం వడ్డించు అన్నాడు వేదాంశ్. ఇంతలో అంకిత అన్నయ్య అంటూ అక్కడకు వచ్చింది. సడన్ గా అంకిత మొహం చూసి భయపడి, ఏమిటి అంకిత ఇది అని అడిగాడు వేదాంశ్ అంకిత మొహం చూస్తూ. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.